70 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'మనశంకర్ వరప్రసాద్ గారు' చిత్రంతో మెగా ఫ్యాన్స్‌కు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్, డాన్సులు, ఎనర్జీ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వయసులోనూ ఇంత గ్రేస్‌తో స్క్రీన్ మీద మెరవటం నిజంగా స్పెషల్ అనాల్సిందే. అయితే ఈ ఆనంద సమయంలోనే చిరు భుజానికి సపోర్ట్ పౌచ్ స్లింగ్ ధరించి కనిపించడం అభిమానులను కంగారు పెట్టింది. ఏమైందా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అభిమానుల ఆందోళనను గమనించిన చిరంజీవి ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తన భుజానికి చిన్న శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం పూర్తిగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అని తెలిపారు. తనకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ నితిన్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. వైద్యుడు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, త్వరగా రికవరీ అయ్యేలా సహకరించారని చెప్పారు. డాక్టర్తో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేసి అభిమానులకు ధైర్యం ఇచ్చారు. తనపై ప్రేమ చూపించి ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో చిరు నడి వయస్కుడి పాత్రలో కనిపిస్తున్నారని, ఆయన కూతురు పాత్రలో మలయాళ యువ నటి అనస్వర రాజా నటిస్తున్నట్లుగా సమాచారం. ఒకవైపు సినిమా సక్సెస్లు, మరొక వైపు కుటుంబంలో ఆనంద క్షణాలు. ఇలా కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ రెండిట్లోనూ మెగాస్టార్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. అభిమానులు కూడా ఆయన త్వరగా పూర్తిగా ఫిట్ గా మారి మళ్ళీ అదే జోష్‌తో సెట్స్ పై కనిపించాలని ఆశిస్తున్నారు.